చెట్టు దగ్గర జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అంకమ్మ చెట్టు అంటే రేపల్లె నియోజకవర్గం పరిసర ప్రాంత ప్రజలకు తెలియంది కాదు. అంకమ్మ చెట్టు ఎంత ఫేమస్సో అంకమ్మ చెట్టు పక్కన ఉన్న సాయిబాబా వారి గుడి కూడా అంతే ఫేమస్. గత 26 సంవత్సరాలుగా సాయిబాబా గుడి ఇక్కడ భక్తుల కోసం కొలువై ఉంది. సాయిబాబా గారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు ఈ అంకమ్మ చెట్టు దగ్గరకు వచ్చి అంకమ్మ తల్లికి నమస్కరించుకుని సాయిబాబా గుడి దగ్గరకు వచ్చే సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. రోడ్డు విస్తరణ పేరుతో పోయిన నవంబర్ నెలలో పూజారి గారి దగ్గరకు వచ్చి ఈ రోడ్డు విస్తరణలో గుడి అడ్డుగా ఉంది అని చెప్పారట. అది కూడా 1.5 అడుగున్నర మాత్రమే రోడ్డు విస్తరణలో పోతుందని చెప్పారు. ఆ పూజారి గారు 1.5 అడుగున్నర తీసేస్తే గుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండదండి, దయచేసి దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని 1.5 అడుగున్నర విడిచిపెట్టమని ప్రాధేయపడినటువంటి సందర్భం ఇక్కడ జరిగిందని ఇక్కడ భక్తులు చెప్తే తెలిసింది. మరి అధికార పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, భక్తుల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోకుండా గుడి మొత్తాన్ని పడగొట్టాల్సిందే అని నవంబర్ నెలలో హుకుం జారీ చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో పూజారి గారితో ఇక్కడున్న భక్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాట ఏంటంటే, తూర్పు ముఖం ఉన్నటువంటి మందిరాన్ని పడగొట్టి పడమర ముఖం తిప్పి అద్భుతంగా మందిరాన్ని నిర్మిస్తామని మాట ఇచ్చి వారంలోనే శంకుస్థాపన చేస్తామనేటువంటి మాట అధికార పార్టీ నాయకులు ఇచ్చి గుడికి పడగొట్టడం జరిగింది. 2008లో విగ్రహ ప్రతిష్ట జరిగితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మందిరాన్ని పడగొట్టి వారంలో శంకుస్థాపన చేసి ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా భక్తులకు, రేపల్లె నియోజకవర్గ ప్రజలకు మేము మంచి గుడి నిర్మించి ఇస్తామని చెప్పిన వాళ్ళు గుడి పడగొట్టిన తర్వాత ఈ 3 నెలల వ్యవధిలో ఇంత మట్టికి ఇక్కడికి వచ్చి ఈ గుడి గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఈ అధికార పార్టీ నాయకులకి మాట ఇవ్వటం, నమ్మించటం, మోసపుచ్చటం అనేది అలవాటుగా అయిపోయింది. నిజమే, ప్రజలను మోసం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన పాపానికి రోడ్లు వేయకుండా, గుంటలు పొడ్చకుండా, మురికి వాడల్లో క్లీన్ చేయకుండా, పుడికలు తీయకుండా అన్ని రకాలుగా అవమానించినటువంటి, మోసం చేసినటువంటి అధికార పార్టీ నాయకులు ఆఖరికి దేవుడిని కూడా మోసం చేశారు, భక్తులను కూడా మోసం చేశారు. భక్తుల మనోభావాలు ఉంటాయా? ఊరుకుంటారా వాళ్ళు? దేవుడు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఈ భక్తులే వీళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితులు వచ్చినాయి. మాట ఇచ్చిన వాళ్ళు ఆ మాటను నిలబెట్టుకోవటం చేత కదా. కనీసం మీరు అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఎడుదిరిగే చేయలేదు. లక్షల వ్యయంతో పూర్తయ్యే ఈ మందిరాన్ని మీరు పట్టించుకోకుండా ఇంత దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరించారే. అదే అనగాని సత్యప్రసాద్ గారు అయితే 2014 నుండి 2019 వరకు ఉన్న అధికారంలో రోడ్లు వేశారు, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నారు. 10,000 సహాయం కోసం వెళ్తే 15,000 ఇచ్చి వాళ్ళ కడుపు నింపారు. అది ప్రభుత్వం ద్వారా చేసిన సహాయం కావచ్చు, వ్యక్తిగతంగా చేసిన సహాయం కావచ్చు. ఈ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి ఈ భక్తులు, ఈ ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము పిలిపిస్తున్నాం. జనసేన అందుకనే విలువున్న నాయకులకు, సేవ చేసే నాయకులకు మద్దతు ఇచ్చింది. శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి భారీగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే ఈ కూటమిలో సత్యప్రసాద్ గారి హయాంలో ఈ మందిర నిర్మాణాన్ని చేపడతామని, ఆయన ఇక్కడికి వచ్చి ఈ భక్తుల మనోభావాలను గుర్తించి రేపల ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు వెళ్తారని తెలియజేసుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, అనగాని గారి నాయకత్వం.